నా మనవడికి నా మనవరాలికి బాగా దిష్టి తగిలిందే, బాగా హారతి తియ్యి, బాగా హారతితో దిష్టి తియ్యి అని చెప్పి అంటూ ఉంటుంది పనమ్మాయితోటి. దేవ వాళ్ళ నాన్నమ్మ హారతి తీసి అక్కడి నుండి వెళ్ళిపోద్ది. సరే ఇంకా లోపలికి వెళ్ళొచ్చా అంటాడు దేవ. కాదురా ఇంకా ఉందిరా, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఇంకా ఏంటి అంటే మీ ఆవిడకి ముద్దు పెట్టి అప్పుడు అడుగు పెట్టాలిరా లోపలికి అని అంటది. ఏంటి అంటే అవునరా ఇంటి ఆచారం రా అనేసి అంటాడు. అన్నప్పటికీ వెంటనే ముద్దు పెడదామని చెప్పి మిథున దగ్గరికి వెళ్ళి మిథున జుట్టు పక్కన పెట్టి అలా దగ్గరికి వెళ్ళి ఇంకా కళ్ళు మూసేసుకుంటుంది. మిథున ముద్దు పెట్టేస్తాడేమో అనే ఉద్దేశంతో వెంటనే అక్కడి నుంచి వాళ్ళ నాన్నమ్మకు ముద్దు పెట్టి పారిపోతాడు. ఇదేంట్రా మీ తాత పరువు తీసేసావురా, అన్నీ మీ తాత లక్షణాలే అని అనుకున్నాను కానీ మీ తాత పరువు తీసేసావు అనుకుంటుంది. రామ్మ లోపలికి వెళ్దామని చెప్పి మిథునాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది దేవ వాళ్ళ నాన్నమ్మ. కట్ మిథున వాళ్ళ తమ్ముడు ఆదిత్య మిథున ఫోటో చేతిలో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. మిథున నా కోసం తప్పకుండా తన మెడలో పడిన తాళిని బయట పెట్టేసి నా కోసం వస్తుంది, మా ప్రేమ నిజమైతే అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు లోపలికి వస్తుంది ఆదిత్య వాళ్ళ అక్క. ఏంటి మిథున ఫోటో పెట్టుకుని దండం పెట్టేసుకుంటున్నావు, అసలు మిథున నీ దగ్గరికి ఎలాగొస్తుంది అనుకుంటున్నావు? రాదు. ఎందుకు అంటే తన మెడలో పడిన తాళిని పవిత్రంగా చూసుకుంటుంది. నువ్వే నా భర్త, నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోమని చెప్పి ఆ దేవ చుట్టూ తిరుగుతుంది. మొన్న మా మామగారు వచ్చినప్పుడు నిన్ను భార్యగా ఒప్పుకోవట్లేదు కదా, ఎందుకో వాడిని వదిలేసి వచ్చి అని అన్నాడు మా మామగారు. అని అంటే అప్పుడు ఏమన్నా తెలుసా? లేదు నాన్న, నన్ను మా ఆయన భార్యగా ఒప్పుకుంటాడు అంటే అయితే నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ వారం రోజుల టైంలోని భార్యగా ఒప్పుకోకపోతే నువ్వు మా ఇంటికి వచ్చేయాలి ఇల్లు వదిలేసి అని మా మామగారు అంటే, సరే నాన్న నాకు వారం రోజులు టైం ఇవ్వండి, నేను దేవతో నా భార్య మిథున నా భార్య అని చెప్పిస్తాను అని చెప్పి సవాల్ విసిరింది వాళ్ళ నాన్న మీద. ఇప్పుడు తన భర్తని మార్చుకోవటం కోసం తన భార్య అని ఒప్పించుకోవటం కోసం వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అది నువ్వు ఇంకా ఏదో వస్తుందని ఎదురు చూస్తున్నావు. నాకు తెలియదు, నువ్వు ఎలాగైనా సరే మిథునాన్ని పెళ్లి చేసుకోవాలి, మిథున మెళ్ళలో తాళి తీసేసి నువ్వు తాళి కట్టాలి. నువ్వు బుజ్జగిస్తావో లేదంటే తను ఒప్పిస్తావో లేదంటే మోసం చేసైనా సరే తన పెళ్లి తీసుకుని రా అంటది. సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు ఆదిత్య. కట్ చేస్తే దేవ వాళ్ళ నాన్నమ్మ ఒళ్ళో పడుకుంటుంది. మిథున పడుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మ అలా బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, లేకు మనవరాలా అంటది. అప్పుడు లేస్తుంది. ఎందుకమ్మ అలా బాధపడుతున్నావు అని అంటే అప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశాను, నువ్వు కడుపులోని మొత్తం బాధ అంతా మోస్తూ పైకి నవ్వుతూ తిరిగావు. కానీ ఈ రోజేంటమ్మా నీ కడుపులో బాధ నీ కన్నీళ్లతోటి బయటకు వస్తున్నాయి, ఏంటమ్మా ఏం జరిగింది, నువ్వు చాలా ధైర్యవంతురాలువి కదా అని అంటే, లేదమ్మమ్మ మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు, వారం రోజులు టైంలో నీ భర్తని నిన్ను భార్యగా ఒప్పుకుంటే నీ భర్త ఎక్కడుండు లేదంటే మన ఇంటికి వచ్చేవాళ్ళే అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. నేను వారం రోజుల గడువులో నేను భార్యగా నా భర్త ఒప్పుకోవాలి నానమ్మ అని అంటే, లేదమ్మా వాడికి నీ మీద ప్రేమ ఉంది కానీ వాడు ఆ ప్రేమ బయట పడట్లేదు. ఆ రోజు నువ్వు కోనేట్లో పడిపోయినప్పుడు ఎంతో టెన్షన్ పడిపోయి అల్లల్లాడిపోయాడు, అప్పుడు నాకు అర్థమైంది నీ మీద ప్రేమ ఉన్నట్టు అంటే, అవునమ్మమ్మ నా మీద ప్రేమ ఉంది, మొన్న నేను కనపడకపోయేసరికి చాలా టెన్షన్ పడి నా మీద అరిచేశాడు అంటే ఇప్పుడు ఆ ప్రేమ బయటపడాలంటే ఒక పెద్ద సంఘటన జరగాలి అని అంటది వాళ్ళ అమ్మమ్మ మిథున వాళ్ళ అమ్మమ్మ. కట్ చేస్తే శాడిస్ట్ సిఐ మిథున కనపడలేదని ఇలా గుండెల మీద చెయ్యి పట్టుకొని నా బటర్ఫ్లై ఎగిరిపోయింది, నా బటర్ఫ్లై కనిపించట్లేదని చెప్పి దాసుతో శాడిజం చేస్తూ ఉంటాడు. మిథున దేవ నడుస్తూ ఉంటారు, మిథున జొన్నపొత్తు తింటూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.